ఎవరైనా జాబ్స్ కొని ట్రై చేస్తున్నారా? జాబ్స్ రావాలనుకుంటున్నారా? ఎన్ని క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో అయినా గూడా మీకు జాబ్స్ రావట్లేదా? సో, జాబ్ తెచ్చుకోవడానికి ఏమైనా మంత్రం అడుగుతున్నారు చాలామంది. జాబ్స్ కావాలి, మాకు జాబ్స్ చేయాలనుకుంటున్నాము. ఎన్ని క్యాంపస్ ఇంటర్వ్యూస్ మాకెంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిపోతున్నాము. ఇంటర్వ్యూస్‌లో మేము చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా మాకు రిజెక్ట్ మెయిల్స్ వస్తున్నాయి. లైకు ఇప్పుడు ఎప్పటినుంచో పాస్ ఔట్ అయిపోయాము. ఇంకా అలాగే ఉండిపోయాము అని చాలామంది ఫీల్ అవుతున్నారు కదా! సో, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందండి. సో, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు అంటే దుర్గాదేవి యొక్క 32 నామాలనమాట. సో, ఈ నామాలు దుర్గాదేవి ద్వాదశి నామాలు చెప్తూ ఉంటాం. సో, ఇది మనకి చాలా శక్తివంతమైన నామాలండి. అత్యంత శక్తివంత నామాల్లో మనకి దుర్గాదేవి యొక్క 32 నామాలన్నమాట అండి. సో, ఈ నామాలు కనుక ఒక దీక్ష కింద 40 డేస్ కానీ, లేకపోతే ఒక 21 డేస్ కానీ, 11 డేస్ కానీ, 16 డేస్ కానీ తీసుకొని గనక చదివితే ఉద్యోగాల్లో మార్పులొస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు వీడియో చూసి మీరు ఈ వీడియో చేశాను నాకు ఉద్యోగం రాలేదని అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ నామాలు చదువుతో పాటు మన యొక్క స్కిల్ డెవలప్‌మెంట్ మనం చేసుకోవాలనమాట. సో, 2 కనుక మనకి మన స్కిల్ కనుక మనకుంటే భగవంతుడు ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే అది ఈ నామాల ద్వారా మనకొస్తుందనమాట అండి. సో, ఫస్ట్ అయితే మీకు ఈ నామాలు చదువుతాను. చదివిన తర్వాత వీటికి అర్థాలు చెప్తాను. దీంతో పాటు అంటే ఈ నామాలు చదవడం వల్ల కేవలం ఉద్యోగం మాత్రమే కాదండి. ఆరోగ్యము, ఐశ్వర్యం అంటే అన్నిటిని కూడా అమ్మవారు మనకిస్తుందన్నమాట. అంటే నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఆరా మనం ఎవరైనా ఇష్టపడినా లేకపోతే మన మీద ఎవరైనా కూడా డిఫరెంట్ నెగెటివ్ ఎనర్జీస్ ప్రయోగించినా కూడా మనకి నామాలన్నీ కూడా వాటిని పటాపంచలు చేస్తాయన్నమాట. అంత గొప్ప నామాలు మనకి దుర్గాదేవి యొక్క 32 నామాలు, ద్వాదశ నామాలన్నమాట అండి. సో, చూద్దాం ఈ నామాలు. సో, ఈ నామాలు ఎప్పుడు చదువుకోవాలంటే శుక్రవారం గాని, లేకపోతే డైలీ ఒక దీక్ష కింద చేసుకొని చదువుకోవచ్చు. ఫస్ట్ చదువుతాను. తర్వాత వాటి నామాలర్థం చెప్తాను. దుర్గా దుర్గాతిశమనీం దుర్గా పద్మినివారిణీం దుర్గమాచ్చేది దుర్గసారిణి దుర్గనాశినీం దుర్గతోద్దాడి దుర్గనిహంత్రి దుర్గమాపహాం దుర్గమధ్యానదా దుర్గదైతే లోకదమాననాం దుర్గమా లోక దుర్గమాత్రస్వరూపిణీం దుర్గమప్రదా దుర్గం విద్య దుర్గమాశ్రితాం దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమధ్యానవాసినీం దుర్గమోహ దుర్గమాగా దుర్గమాదస్వరూపిణీం దుర్గమాసురహంహంత్రి దుర్గమాజధారిణీం దుర్గమాగి దుర్గమాత దుర్గమ్య దుర్గమేశ్వరీం దుర్గభీమా దుర్గభామ దుర్గభా దుర్గధారిణి. అమ్మవారికి 32 నామాలు. ప్రతి ఒక్క నామానికి దుర్గా చదువుతాననమాట. ఫస్ట్ ఏమో దుర్గా. దుర్గా అంటే దుర్గలను తొలగించే తల్లి దుర్గా అనమాట అండి. దుర్గతి అంటే ఏంటి? చెడ్డ గతి. మనకి భయమేసినప్పుడు దుర్గాను తలుచుకున్నామనుకోండి, ఆ భయాన్ని మన ఒక భయమంతా కూడా పోతుందనమాట. దుర్గాతి శమని. దుర్గాది అంటే దుర్గాది అంటే మనకి కష్టమును తొలగించే తల్లి. దుర్గా పద్మిని వారిని అంటే ఏంటి? మనకేమైనా కష్టాలున్నా కూడా తొలగించే తల్లి అని చెప్పేసి చెప్పొచ్చు. అలాగే దుర్గమచ్చేదిని, దుర్గాలను ఛేదించే తల్లి. అంటే ఏంటి? మన కష్టాలను కూడా ఛేదించడానికి ఉపయోగపడే తల్లి అనమాట. దుర్గసాదిని, దుర్గనాశిని, దుర్గనిహంత్రి, దుర్గమాపహ అంటే ఈ దుర్గమ ధ్యానద. ఇవన్నీ కూడా మనకి అమ్మవారు మనకి చేసే ప్రతి ఒక్క పని కూడా మనకి ఈ నామంలో ఉంటుందనమాట అండి. ఇది మనకి అర్జునికి దుర్గా స్తోత్రము ఎలా అయితే ఉపయోగపడుతూ ఉంటుందో, దుర్గాదేవికి ద్వాదశ నామాలు. సాక్షాత్తు మనకి దుర్గా అమ్మవారి నోటిలోంచి వచ్చిన ఈ నామాలనమాట. 32 నామాలకి సాక్షాత్ దుర్గా అమ్మవారు తనని తాను నోట్లోంచి వచ్చిన నామాలు మనకి ఈ యొక్క దుర్గా నామాలనమాట. దీన్ని కనుక మనం ప్రతి ఒక్క శుక్రవారం గాని, లేకపోతే జాబ్ పర్పస్‌లో ఉన్నవాళ్ళు, కెరియర్ గైడెన్స్ కావాలి, కెరియర్‌లో మంచి గ్రో అవ్వాలనుకునే వాళ్ళు దుర్గాదేవి 32 నామాలు చదువుకోండి. ఈ నామాలు చదవడం వల్ల వాట్ నాట్ ఎవ్రీథింగ్ వస్తుందన్నమాట మనకి. ఐశ్వర్యం కావాలా, లేకపోతే ధనం కావాలా, లేకపోతే ఆరోగ్యం కావాలా, లేకపోతే మంచి ఫ్యామిలీ కావాలా, లేకపోతే మ్యారేజ్ అవ్వాలా, ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఈ యొక్క దుర్గాదేవి ద్వాదశ నామాలు ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఈ నామంలో ప్రతి ఒక్క నామానికి ఒక్కొక్క ఒత్తు ఉంటుంది. దుర్గా అని ప్రతి ఒక్క నామము చదువుతూ ఉంటామనమాట. సో, ఇలా దుర్గా అని ఎవరు చదువుతూ ఉంటారో వాళ్ళకి దుర్గతి ఎప్పుడు కలగదనమాట. దుర్గతి అంటే ఏంటి? మనకి కష్టాలు, భయాలు ఇవన్నీ ఉంటాయి. నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి తొలగిపోతాయనమాట. సో, ఈ నామాలు నీకు ఈ పీడీఎఫ్‌లోనే ఉంటాయండి ఈ నామాలు కూడా. సో, ఈ పీడీఎఫ్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో అందిస్తాను. డిస్క్రిప్షన్‌లో చూసుకోండి. అలాగే ఈ నామాలు మీకు ఒక స్క్రీన్‌షాట్ ఏమైనా ఉంటే అది లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, చూసేసుకోండి. చూసుకొని చక్కగా చదువుకోండి. శుక్రవారం పూట చక్కగా పూజ చేసుకోవడం ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట ఈ నామాలు. దీంతో పాటు అర్జునిక దుర్గా స్తోత్రం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ స్తోత్రం మనకి. దుర్గా అమ్మవారి స్తోత్రాల్లో మీరు ఏం చేసినా, చేయకపోయినా కూడా ఈ యొక్క దుర్గాదేవి 32 నామాలు, తర్వాత దుర్గాదేవి యొక్క ద్వాదశి నామాలతో పాటు అర్జునిక దుర్గా స్తోత్రం ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. అర్జునుడు ఆహ్, ప తన ఒక దుర్గమ్మని ప్రసన్నం చేసుకోవడానికి ఇంద్రకీలాద్రి మీద
కూర్చొని చేసిన స్తోత్రం అనమాట. అమ్మవారి యొక్క దుర్గా స్తోత్రం. అలాగే ఇంకోటేంటంటే దుర్గా ఆపద్బాంధక స్తోత్రం. దుర్గా అమ్మవారి స్తోత్రాలు ఈ 3 స్తోత్రాలన్నమాట. చాలా ఫేమస్ స్తోత్రాలు. 12 నామాలు. అలాగే దుర్గాదేవి యొక్క ఆపద్బాంధక స్తోత్రం. అంటే మనకేమైనా ఆపదలొచ్చినప్పుడు అమ్మవారిని మనం ఎలా వేడుకోవాలి? అమ్మవారిని మనం ఎలా శరణ పొందాలి? అమ్మవారిని మనం ఎలా అడగాలి? అంటే మనకి నిజంగా మనకి ఎలా అనిపిస్తుందంటే అమ్మవారు అడగాలంటుంది గానీ, ఎలా అడగాలో మనకు తెలీదు. ఎందుకంటే మనం ఒకటడిగితే అమ్మవారు ఇంకొకటి ఇస్తుందేమో అని భయం. మనకు కావాల్సిన అమ్మవారు తెలుసు. అందుకే మనకి శంకర భగవత్పాదులు లేకపోతే ఈ దుర్గా ఆపద్బాంధక స్తోత్రం సాక్షాత్తు పరమేశ్వరు ద్వారా మనకు అందించబడిందనమాట అండి. అర్జునుడు అందించిన స్తోత్రము, పరమేశ్వరుడు అందించిన స్తోత్రం ఇవి సాక్షాత్ ఇదైతే మనకి కేవలం అమ్మవారి నోట్లోంచి వచ్చిన స్తోత్రం అనమాట. ఈ దుర్గాది 32 నామాలు గాని అమ్మవారి నోట్లోంచి వచ్చిన స్తోత్రం అనమాట అండి. సో, ఈ స్తోత్రం చదువుకోండి. మంచి మంచి బెనిఫిట్స్ పొందుతారనమాట. సో, ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఒక పాత్ ఏదో ఒకటి ఏర్పడుతుందనమాటండి. సో, ఏమైనా అబ్‌స్టాకిల్స్ ఏమైనా ఉండి మీ కెరియర్ స్టక్ అయిపోయినా కూడా ఇది చేయడం వల్ల 40 డేస్ చేయడం వల్ల ఆ కెరియర్ అనేది కూడా మూవ్ అవ్వడానికి ట్రై చే మూవ్ అవుతుంది. అలాగే ఇంకేదైనా ఒక పాయింట్స్ కనిపిస్తాయనమాట. సో, ఈ దారిలో వెళ్ళొచ్చు, ఈ దారిలో వెళ్ళొచ్చు, ఆ దారిలో వెళ్ళొచ్చు అని ఒక పాయింట్స్ కనిపిస్తాయి. ఖచ్చితంగా డామ్ షూర్ చెప్తున్నాను. మీకు ఖచ్చితంగా జాబ్ కానీ, కెరియర్ కానీ ముందుకెళ్ళడానికి ఈ నామం చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. దుర్గాదేవి 32 నామాలనమాట అండి. సో, ఒక్కసారి వీడియో ప్లే చేసుకొని చూడండి. లేకపోతే ఈ డిస్క్రిప్షన్‌లో ఫోటో పెట్టేస్తాను. ఫోటో పెట్టితాను. చక్కగా చదువుకోండి. నీట్‌గా ఉంటుంది. పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. ఈజీగా చదివేసుకోవచ్చనమాట. ఓకేనా? శ్రీమాతే నమః! జై శ్రీరామ్! అందరూ బాగుండాలి. అందులో మనం కూడా ఉండాలి. సో, దుర్గా అమ్మవారికి దుర్గా అమ్మవారంటే ఎంతమందికిష్టం, ఇందాకలా ఎంతమంది వెళ్లారో, అమ్మవారిని ఎంతమంది ఎన్ని ఎన్ని మెట్ల పూజ చాలామంది చేసే ఉంటారు. అవన్నీ కూడా కామెంట్ సెక్షన్ తెలియజేసుకోండి. దుర్గా అమ్మవారితో మీ అనుభవాలు నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో, నేను చదువుతాను. చదివిన వాటిని మీకు ఈజీగా మనందరం ఇంటరాక్ట్ అవుదాం. నాతో నాతో కనెక్ట్ అవ్వండి. నాతో ఇంటరాక్ట్ అవ్వండి. సో, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః! జై శ్రీరామ్!